యూట్యూబ్ అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వేప పువ్వు పచ్చడి చేసుకుందాం. వేప పువ్వు కోసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు ఈ వేప పువ్వుని ఇలా చేతుల్లో వేసుకుని మలుసుకోవాలి. ఆ తర్వాత మనం రేకలు తీసుకుందాం. ఇలా ఇలా మలవాలి. మలుసుకున్నాక ఇలా చెరుక్కోవాలి. చెరుక్కుంటే మొగ్గ అంతా ఎదరికి వచ్చేస్తుంది. రేకులు మాత్రం అలా విడిగా తీసుకుందాం. రేకులు మొగ్గ అంతా ఇలా చేతులతో ఇలా మలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెరుక్కోవాలి. పువ్వు శుభ్రం చేసుకుంటాం అయిపోయింది. ఈ కాడలో మొగ్గలు ఇవి ఏట్లకై ఇలా ఇడిగా వచ్చేసినాయి. ఇది రేకు. మనం దీన్ని పచ్చడి చేసుకుందాం. చింతపండు ముందుగా నానబెట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. ముందుగానే చేసి పక్కన పెట్టాను. ఇది బెల్లం తురుము వేసేస్తున్నాను. వేప పువ్వు మనం బాగు చేసుకుని రేకులు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రేకులు వేసేస్తున్నాను. వేప పువ్వు ఎంత దొరికితే అంత వాడుకుంటే చాలా మంచిది. మనం వేప పువ్వు నిలవ పచ్చడి అని చెప్పుకున్నాం కదా. నిలవ పచ్చడి ఎలా చేయాలంటే ఇప్పుడు ఈ మూడింటిని ఒక 2-3 గంటలు ఎండబెట్టుకోవాలి. వీటిల్లో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు ఏమి కలపకూడదు. బాగా ఎండబెట్టేసుకోవాలి 2-3 గంటలు. కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి వగరు కావాలి కనుక నేను చెక్కు తీయలేదు. కిస్మిస్లు, చిటికెడు ఉప్పు, కిస్మిస్లు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిల్లలు ఇష్టపడతారని నేను వేస్తున్నాను. చిటికెడు కారం, కొత్త కారం ఇది. అన్నీ కొత్తవే చేసుకోవాలని నేను కొత్త కారంతో చేస్తున్నాను. బెల్లం బాగా కరగాలి. అరటిపండు ముక్కలు, అరటిపండు బాగా ముగ్గింది కంటే కొంచెం బలుసు పదును మీద ఉన్న కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పువ్వు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ప్రకృతి మనకి అందించిన ఔషధాలకు కానీ ఇది వేప పువ్వు పచ్చడి అందరూ తినాలి. ఒకళ్ళు తినొచ్చు, ఒకళ్ళు తినకూడదని లేదు, అందరూ తినొచ్చు. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకు తింటే చాలా మంచిది. నేను వేప పువ్వు ఎండి పచ్చడి అన్నాను కదా, ఎండలో పెడితే ఇలా అవుతుంది గట్టిగాని. ఈ పచ్చడి కొద్దిగా తీసుకుని ఇందులో ఇలా మనం అల్లం పచ్చడి ఎండబెడితే ఎలా ఉంటుంది అలా అవుతుంది. ఈ పచ్చడిలో కొబ్బరికాయ ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు, మళ్ళా అరటిపండు ముక్కలు ఏవి కావాలంటే కలుపుకోవచ్చు. కలుపుకుని ఎండలో పెట్టుకోకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిలో కలుపుకుంటే మనకి ఈ పచ్చడి సంవత్సరం అయినా ఉంటుంది. వేప పువ్వు ఎక్కువగా దొరికే వాళ్ళు ఎంతైనా చేసి దాచుకోవచ్చు. చాలా మంచిది ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.